చెలరేగిన రాజకీయ కక్షలు, సర్పంచ్ కుటుంబంపై దాడి ఆరోపణ. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం పరిధిలోని వండాలపేట గ్రామంలో రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైసీపీకి చెందిన సర్పంచ్ కుటుంబంపై కూటమి సభ్యులు దాడికి పాల్పడ్డారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధితుల వివరాల ప్రకారం సోమవారం రాత్రి కుటుంబ సభ్యులంతా పెళ్లి కార్యక్రమానికి వెళ్లిన సమయంలో కొందరు వ్యక్తులు వైసీపీ సర్పంచ్ పేరును ప్రస్తావిస్తూ దుర్భాషలాడుతున్నారని తెలిపారు. దీనిని గమనించిన సర్పంచ్ అన్నదమ్ములు ఎందుకిలా మాట్లాడుతున్నారని ప్రశ్నించగా, ప్రభుత్వం మాది, నోరు మూసుకుని భరించండి, లేకపోతే భౌతిక దాడికి దిగుతామంటూ హెచ్చరించారని ఆరోపించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగి అనంతరం స్థానిక టీడీపీ నాయకులు మూకుమ్మడిగా దాడి చేశారని బాధిత కుటుంబం పేర్కొంది. ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందన లేకపోగా తిరిగి తమనే దోషులుగా చూపించే ప్రయత్నం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాల్సి ఉందని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామంలో నిన్న రాత్రి వైఎస్ఆర్ కార్యకర్తల మీద, నాయకుల మీద టీడీపీ గూండాలు అమానుష్యంగా ప్రవర్తించిన తీరు కానీ, దాడిని కానీ మేము ముక్తకంఠంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు అని ఎన్నిసార్లు చెప్పినా సరే చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్టుగానే ఉంది ఈ యొక్క కూటమి చెందిన నాయకులకు కానీ, వాళ్ళ యొక్క కార్యకర్తలకు కానీ. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది రెండు విషయాలు. అధికారం అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు. ఒకసారి మీరు ఉండొచ్చు, మేము ఉండొచ్చు. రెండవది, ఏదైనా మనం ప్రజల్లో చిరకాలం చిరస్మరణీయంగా ఉండిపోవాలి అని అంటే మనం చేసిన మంచే మనల్ని నిలబెడుతుంది, కానీ ఇలాంటి సంఘటనలు కాదు. ఈ సందర్భంగా మీకు ఒకటే చెప్తున్నాను, చివరికి మహిళలను కూడా చూడకుండా నిన్న రాత్రి అర్ధరాత్రి ఇళ్లల్లో దూరి మహిళలను కానీ, అక్కడున్న ముసలి వాళ్ళని కానీ, నాయకులను కానీ మీరు ఇలా దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచన చేయండి. ముఖ్యంగా మనం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎప్పుడూ కూడాను హింస అనేది మనకి చాలా అరుదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇలాంటి సంఘటనలను మరలా జరుగుతూనే ఉన్నాయి. దీనికి బాధ్యత వహించాల్సిందిగా కూటమి నాయకుల్ని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. మీరు ఈరోజు చేసే ప్రతి హింసకి, ప్రతి తప్పుడు పనికి కూడాను తర్వాత బదులు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రానున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి ఇక్కడతో మీరు ఆపితే అంత మంచిగా ఉంటుంది. మీరేమన్నా ప్రజలకు ఏమన్నా చేయాలి అని అనుకుంటే మేమందరం మీతో ముందుకు వస్తాం, కలిసి వెళ్దాం, ప్రజలకు మంచి చేద్దాం. అంతేకాని ఇలాంటి హింసను ప్రోత్సహించడం కానీ, హింసను ఇలా మీరు చూపించడం కానీ చేస్తే దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా పోలీసులకు కూడా ఒకటే చెప్తున్నాను, మీరు ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు, మీరు ఎటువైపు కూడా, మా పార్టీ కాదు అటువైపు కాదు, న్యాయం ఎటు ఉందో అటువైపు కొమ్ము కాయండి. రాజ్యాంగం మీకు ఇచ్చిన ఏదైతే మీ ఉద్యోగ ధర్మం ఉందో దాన్ని రాజ్యాంగానికి అనుగుణంగానే మీరు విధులు నిర్వహించాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకూడదు, అయితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మరొకసారి హెచ్చరిస్తూ, ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి రేగిడి ఆమదాల వలస మండలానికి సంబంధించినటువంటి జగన్ గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, శ్రీనివాసరావు గారు